నెక్స్ట్ చైర్ నుంచి చైర్ పైన రావాలి. రోల్. నెక్స్ట్ గుడ్. నెక్స్ట్ లైన్. నెక్స్ట్ హెడ్తో పాటు చేయాలి. హెడ్ పెట్టి జంప్ చేస్తుంది. హెడ్ పెట్టి జంప్ చేస్తుంది. యా. నెక్స్ట్ గుడ్. నెక్స్ట్ లైన్. గుడ్. నెక్స్ట్ రోల్ వేసుకుంటూ అప్. యా. నెక్స్ట్ ఇంకో రోల్ ఇవ్వాలి. నెక్స్ట్ అప్, దెన్ రోల్, ఫ్రంట్కి రోల్. యా. నెక్స్ట్ అప్, లైన్. యా. పుష్. నెక్స్ట్ ఇప్పుడు స్టిక్తో పాటు చేస్తారు వాళ్ళు. లైన్. ఇప్పుడు కొంచెం హైట్లో వచ్చేద్దాం. లైన్. లైన్. ఇప్పుడు ఇంకా హైట్. ఇప్పుడు ఇంకా హైట్ లాంచ్ చేద్దాం. ఇప్పుడు వరకు మనం చూసాం కదా ఆ డైస్ ఎలా రోలింగ్స్ ఎలా చూసాం కదా. ఆ రోలింగ్స్ డైస్ అనేవి కూడా ఎంతో సేఫ్టీగా చేయాలి. ఇంకోటి ఏంటంటే మాస్టర్ పర్యవేక్షణ చేయడం ఎంతో అవుతుంది. ఎందుకోసం అంటే ఆ డైస్ చేసేటప్పుడు ఎలాంటి అలా చేశారు, ఓన్గా దూకడం ఎలాంటి చేశారు అనుకోండి, వాళ్ళకి హెడ్లను ఇక్కడ సెన్సిటివ్ ప్లేసెస్ అవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అది ఎలా వెళ్ళాలంటే బేసిక్ నుంచి మెల్లగా వన్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకేసారి మనం ఎలా చూసి ఎలాంటివి చేయకూడదు. స్టెప్ బై స్టెప్ ఒక మాస్టర్ దగ్గర ఒక కరెక్ట్ పద్ధతిలో సేఫ్టీస్ ఉంచుకొని చేయాలన్నమాట. సేఫ్టీస్ లేకుండా మనం ఎలాగంటే అలా చేయాలి. నెక్స్ట్ మనం పంచెస్, షార్ట్ పంచెస్ ఎలాగా, ఫైటింగ్ పంచెస్ ఎలాగా, ఎలా మనం అటాక్ చేయాలి, ఎలా మూవ్ కావాలి అనే మూమెంట్స్ మనం చేద్దాం. ఎస్. 2 legs క్లోజ్, కిక్ స్టాండ్. ఇలా నుంచినప్పుడు రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని మనకి ఫ్రంట్ ఏ లెగ్ ఉంటుందో ఆ హ్యాండ్ ఫ్రంట్ ఉంచి, బ్యాక్ ఏ లెగ్ ఉంటుందో ఆ హ్యాండ్ బ్యాక్ ఉంచి ఇలా స్ట్రైట్గా చూస్తూ ఉండాలి. స్ట్రైట్గా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్కి లెఫ్ట్ హ్యాండ్ పంచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ పంచ్. రెడీ. 1. స్ట్రైట్గా రిలీజ్ చేసి సేమ్ అదే హ్యాండ్ బ్యాక్ తీసుకోవాలి. ఎస్. 2 బ్యాక్. అలాగా 1 చెప్పినప్పుడు పంచ్ చేసి బ్యాక్ తీసుకోవాలి. రెడీ. 1 హిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ తీసుకోవాలి. 3 4 5 6. ఎస్. సేమ్ అదే విధంగా 2 legs క్లోజ్, దెన్ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఈ స్టాండ్ ఇప్పుడు కూడా 7 షేప్లో ఉండాలి. ఎప్పుడు స్ట్రైట్గా ఉండకూడదు, 7 షేప్లో ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రంట్ లెగ్ అనేది, ఫ్రంట్ లెగ్ ఈ లెగ్ అనేది ఇప్పుడు బ్యాక్ ఉండకూడదు. బ్యాక్ ఇలా ఉండకూడదు, ఇట్లా బెండింగ్, ఇలా స్ట్రైట్గా ఉండకూడదు, ఇలా బెండింగ్లో ఉండాలి. ఎందుకోసం అంటే స్ట్రైట్గా ఇలా ఉన్నప్పుడు ఇలా ప్రెస్ చేసినప్పుడు అక్కడ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే బెండింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మిస్ అవుతుంది. కాబట్టి ఫ్రంట్ లెగ్ ఎప్పుడు కూడా బెండింగ్లో ఉండాలి. జస్ట్ బ్యాక్ లెగ్ ఎప్పుడు స్టిఫ్గా స్ట్రైట్గా ఉండాలి. బ్యాక్ లెగ్ స్ట్రైట్, దెన్ ఫ్రంట్ లెగ్ బెండ్ ఉండాలి. కంపల్సరీగా ఫ్రంట్ లెగ్ బెండ్ చేసి ఉంటారు, స్ట్రైట్గా ఉంచకూడదు. కానీ బ్యాక్ లెగ్ మటుకు స్ట్రైట్గా ఉండాలి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ పంచ్. 1 2 3 4 5 6. ఎస్. నెక్స్ట్ స్టెప్ రైట్ లెగ్ బ్యాక్. ఇప్పుడు మనం రైట్ హ్యాండ్తో పంచ్ చేయాలి. ఇప్పుడు వరకు లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ హ్యాండ్తో చేసాం, ఇప్పుడు బ్యాక్ హ్యాండ్తో పంచ్ చేయాలి. ఎలా చేయాలంటే రెడీ. 1 అలాగే బ్యాక్. ఎస్. 2 3 4 5. ఎస్. సేమ్ అదే విధంగా సేమ్ దిస్ లెగ్ ఆల్సో. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది, బ్యాక్ హ్యాండ్. రెడీ. 1 2 3 4 5. ఎస్. చేంజ్ అవుతుంది. 2 legs క్లోజెస్, రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని ఇప్పుడు
ఫ్రంట్ హ్యాండ్నే 2 times చేస్తాం, అంటే ఒకే హ్యాండ్ని 2 సార్లు అటాక్ చేస్తాం. రెడీ? 1 2 3. ఎస్, సేమ్ అదే విధంగా దిస్ లెగ్ కాదు, చేంజ్ యువర్ లెగ్. రైట్ హ్యాండ్ 2 times. 1 2 3 4. ఎస్, 2 legs close. దెన్ రైట్ లెగ్ బ్యాక్. ఇప్పుడు థర్డ్ స్టెప్, రైట్ హ్యాండ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ 1 count కి 2 punches చేస్తాం. రెడీ? 1 2. ఇలా చేసేటప్పుడు మనం హ్యాండ్స్ ఇలా సేఫ్టీ పెట్టుకొని చేయాలి, ఎందుకంటే మనం హిట్ చేసేటప్పుడు మనం సేఫ్టీ లేదండి, మనకి అటాక్ అవ్వడం ఆస్కారం, కాబట్టి మనం సేఫ్ పెట్టుకుంటూ చేయాలి. 3 4. ఎస్, చేంజ్ యువర్ లెగ్స్. సేమ్ రైట్ హ్యాండ్ చేసి లెఫ్ట్ హ్యాండ్. 1 2 3 4 5. ఎస్, 2 legs close. నెక్స్ట్ ఇప్పుడు మూవింగ్స్ ఎలా చేయాలి నేర్చు. రైట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బ్యాక్, మూవింగ్స్ అంటే ఇప్పుడు మనం మూమెంట్స్ నేర్చుకున్న మూమెంట్స్ ఏంటంటే మూవింగ్లో చేయాలి. మూవింగ్లో మూవ్ అవుతూ లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి, ఫ్రంట్ సైడ్కి, బ్యాక్ సైడ్కి, అంటే మనం ఆపోనెంట్ బట్టి మనం మూవ్ అవ్వడం ఇంపార్టెంట్. ఫస్ట్ మన బేసిక్స్ మూవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మూవ్ ఎలా చేయాలంటే హ్యాండ్స్ ఉండే ఇక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, దెన్ రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ ఫ్రంట్. సేమ్ అదే విధంగా ఈ 2 legs డిస్టెన్స్ అనేది ఒకేలా ఉండాలి, ఒకే విధంగా మెయింటైన్ చేయాలి. సేమ్ అదే విధంగా బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, దెన్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఇక్కడ మనం ఫ్రంట్ లెగ్ వేసినప్పుడు ఫ్రంట్కి వెళ్ళినప్పుడు ఫ్రంట్ లెగ్ వేసి బ్యాక్ లెగ్ వేసి, అలాగే బ్యాక్ వచ్చేటప్పుడు బ్యాక్ లెగ్ వేసిన తర్వాత ఫ్రంట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. సేమ్ అదే విధంగా మళ్ళీ ఇంకో రౌండ్ ఉంటుంది. రెడీ? 1 2 1 2 1 2. సేమ్ అదే విధంగా బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఫస్ట్ మనకి అలవాటైనంత వరకు ఇలా చూసుకుంటూ చేయాలి, తర్వాత మనకు బాగా వచ్చి ప్రాక్టీస్ చేసిన తర్వాత స్ట్రైట్ చూసుకొని చేయొచ్చు, మిస్టేక్స్ రాదు. కానీ ఫస్ట్ మనం ఎలా చేయాలంటే చూసుకుంటూనే స్ట్రైట్గా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత వచ్చిన తర్వాత మీరు స్ట్రైట్గా చూస్తూనే చేయాలి, తర్వాత కింద చూడక్కర్లేదు. ఎస్, నెక్స్ట్ చేంజ్ యువర్ లెగ్. సేమ్ అదే విధంగా ఇప్పుడు సేమ్ ఇలా అయితే ఎట్ సైడ్ చేసామో ఈ లెగ్ కూడా అట్లాగే చేయాలి. రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. సేమ్ అదే విధంగా బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్. సేమ్ అదే విధంగా ఇప్పుడు అగైన్ రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్. ఎస్, సేమ్ అదే విధంగా బ్యాక్వర్డ్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్. ఎస్, చేంజ్ అవర్ లెగ్. నెక్స్ట్ ఇప్పుడు మనం మూవ్స్. ఇప్పుడు వరకు మనం ఫ్రంట్కి బ్యాక్ ఫార్వర్డ్ ఎలా వెళ్ళాలి, బ్యాక్వర్డ్ ఎలా వెళ్ళాలి, సైడ్ వర్డ్ అంటే సైడ్కి ఎలా వెళ్ళాలి నేర్చుకోండి. ఎస్, స్టాప్. ఫస్ట్ సైడ్ 1 2 సైడ్. ఎస్, సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. యా 1 2 1 2 1 2 1 2. సేమ్ అదే విధంగా ఇప్పుడు లెగ్ చేంజ్ చేయండి. అందరూ లెగ్ చేంజ్ చేసి లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకొని ఇప్పుడు రైట్ లెగ్ 1 2. సేమ్ లెంత్ డిస్టెన్స్ మనం రైట్ లెగ్ అయితే ఎంత ఇస్తాం, లెఫ్ట్ లెగ్ కూడా అంతే డిస్టెన్స్ వేయాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేయాలి. 1 2 1 2 1 2. ఎస్, ఈ ఫార్వర్డ్ మూవ్స్ ఎందుకోసం అంటే చూపిస్తాను లైన్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఇప్పుడు ఇక్కడే మనం ఇప్పుడు వరకు స్టాండింగ్ మూమెంట్స్ చేస్తాం. ఇప్పుడు మనం ఆపోనెంట్ దూరం ఉన్నాడు, అప్పుడు మనం ఫార్వర్డ్ వెళ్ళి అటాక్ చేయాలి. అందుకోవాలంటే మనం కంపల్సరీ ఫార్వర్డ్ వెళ్ళాలి. అది కూడా ఎలా వెళ్ళాలి, కరెక్ట్ డిస్టెన్స్లో వెళ్ళాలి, లెంత్లో వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎలాగంటే అలా వెళ్ళాలి. అతను మనం అటాక్ చేసినప్పుడు మనం లెంత్ కరెక్ట్గా లేదనుకోండి, పర్ఫెక్ట్ స్టాండ్ లేదనుకోండి, మనం ఏంటంటే పడిపోవడానికి ఆస్కారం. అదే పర్ఫెక్ట్ స్టాండ్ డిస్టెన్స్లో కానీ వెళ్ళామంటే మనం ఏంటంటే ఒక అటాక్ చేస్తే బ్యాక్ వెళ్ళగలం, ఒకటి ఇంకోటి డిఫెన్స్ కూడా చేయగలం, డిఫెన్స్ కూడా వస్తుంది. నేను స్టాండ్స్ గురించి చెప్తున్నాను. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సైడ్ వర్డ్ చేస్తాం, పంచ్, రైట్ హ్యాండ్ పంచ్. ఇలా పంచ్ చేసినప్పుడు సైడ్ వర్డ్ చేసాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా మిస్ చేసుకోగలం. సైడ్ వర్డ్ వెళ్ళినప్పుడు మిస్ అవ్వగలం, అప్పుడు మనం అటాక్ చేయాలి.
అలాగే మనం ముందుకు వెళ్ళి అటాక్ చేసినప్పుడు వెళ్ళచ్చు. అదేవిధంగా మనం బ్యాక్వర్డ్ ఎందుకు వస్తుంది, ఆపోనెంట్ మనల్ని అటాక్ చేసినప్పుడు ఒకటి డిఫెన్స్ చేయాలి, రెండు మిస్సింగ్ ఎలాగా వెనక్కి పంచ్ అంటే మనం వెనక్కి వెళ్ళాలి, సేఫ్గా ఈజీగా బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ రెడీ, ఫార్వర్డ్ వస్తే పంచ్ చేయండి, 1 ఫార్వర్డ్ 1 ఎస్ బ్యాక్ గో అగైన్ పంచ్ గో బ్యాక్ అగైన్ 1 ఎస్. వాళ్ళు ఫార్వర్డ్ వచ్చినప్పుడు మనం 1 స్టెప్ బ్యాక్వర్డ్ వేసి అప్పుడు డిఫెన్స్ చేయడం అఫెన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లైన్ సేమ్ ఇదే విధంగా మనం ఫార్వర్డ్లో బ్యాక్వర్డ్లో పంచెస్ చేయాలి. ఇప్పటివరకు మనం స్టాండ్స్ వేసాం, పంచెస్ చేసాం, ఇప్పుడు రెండు ఈక్వల్గా చేయాలి. స్టాండ్స్ ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ వేసి లెఫ్ట్ హ్యాండ్ పంచ్ 1, రైట్ లెగ్ ఫ్రంట్కి వేసి రైట్ హ్యాండ్ పంచ్ 2 స్టెప్ రైట్ లెగ్ బ్యాక్ రెడీ 1 2 సేమ్ అదే విధంగా రైట్ లెగ్ బ్యాక్ వేసి రైట్ హ్యాండ్ పంచ్ 1 లెఫ్ట్ లెగ్ బ్యాక్ వేసి లెఫ్ట్ హ్యాండ్ పంచ్ 2 ఎస్ అగైన్ రైట్ లెగ్ బ్యాక్ రైట్ హ్యాండ్ పంచ్ 1 2 ఎస్ సేమ్ అదే విధంగా ఫ్రంట్ కి లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ కి వేసి లెఫ్ట్ హ్యాండ్ రెడీ 1 2 1 2 సేమ్ బ్యాక్ 1 2 1 2 సేమ్ అదే విధంగా లెగ్ చేంజ్ కూడా అలాగే వస్తుంది. సేమ్ ఇప్పుడు సైడ్ వర్డ్ చేద్దాం, సైడ్ కి వెళ్ళి అటాక్ చేయాలి రెడీ లెఫ్ట్ లెగ్ సైడ్ కి వేసి లెఫ్ట్ హ్యాండ్ పంచ్ 1 అలాగే రైట్ లెగ్ వేసి రైట్ హ్యాండ్ పంచ్ 2 ఎస్ ఇప్పుడు రైట్ లెగ్ మళ్ళీ బ్యాక్ వేసుకుని రైట్ హ్యాండ్ పంచ్ 3 4 అగైన్ 1 2 3 రైట్ హ్యాండ్ పంచ్ 4 ఎస్ లెఫ్ట్ లెగ్ వేసి లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ వేసి రైట్ హ్యాండ్ అగైన్ రెడీ 1 2 రైట్ లెగ్ వేసి రైట్ హ్యాండ్ 3 4 అలాగా అటాక్ చేసి బ్యాక్ హ్యాండ్ ఎస్ సేమ్ అదే విధంగా ఈ లెగ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ రైట్ లెగ్ వేసి రైట్ హ్యాండ్ పంచ్ 1 ఇప్పుడు లెఫ్ట్ లెగ్ వేసి లెఫ్ట్ హ్యాండ్ పంచ్ సేమ్ 2 ఇప్పుడు లెఫ్ట్ లెగ్ వేసి లెఫ్ట్ హ్యాండ్ పంచ్ 3 4 1 2 3 4 ఎస్ ఇదే విధంగా మనం పంచ్ చేస్తాం. ఇప్పుడు వరకు మనం చూసాం కదండి, మనం వెయిట్ ఎలా తగ్గాలి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ అనేది ఎలా తగ్గించుకోవాలి, ఇంకోటి ఏంటంటే మనం మూవ్స్ ఎలా వెళ్ళాలి, అలాగే పంచెస్ ఎలా చేయాలి, ఎలా వెళ్ళి ఎలా పంచ్ చేయాలి, ఎలా బ్యాక్ రావాలి, ఫార్వర్డ్ వెళ్ళాలి, బ్యాక్వర్డ్ సైడ్ వర్డ్ ఎలా వెళ్ళాలి ఇప్పటివరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈ ఎపిసోడ్తో ఇంతవరకు క్లోజ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా వేరే ఎక్సర్సైజ్ ఇంకా మంచి ఎక్సర్సైజ్ నేర్చుకున్నాం. అంతవరకు సెలవు. ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రాంకి ఇంతవరకు సెలవు. నమస్తే.